బ్రేకింగ్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్లో మరోసారి ఎన్కౌంటర్ జరిగింది. బుధవారం దోడా జిల్లాలోని అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు ఉగ్రవాదుల కోసం అక్కడి ప్రాంతాలను జల్లెడ పడుతున్న సమయంలో ఉదయం 9:50 సమయంలో గండో ప్రాంతంలోని బజాద్ గ్రామంలో ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులకు దిగడంతో వెంటనే అప్రమత్తమైన వారు తిరిగి ఎదురుకాల్పులు జరిపారు. ఈ క్రమంలో 2 ఉగ్రవాదులు హతమయ్యారు. మరింత మంది ఆ ప్రాంతాల్లో ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నాయి. ఇటీవల జూన్ 11, 12 తేదీల్లో జంట ఉగ్రవాద దాడుల తర్వాత ఆర్మీ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్తో పాటు పోలీసులు కూడా అక్కడి ప్రాంతాల్లో ఉగ్రవాదుల కోసం వేట కొనసాగిస్తున్నారు. జూన్ 11న చట్టర్గల్లా వద్ద జాయింట్ చెక్పోస్టుపై ఉగ్రవాదులు దాడి చేయడంతో 6 భద్రతా సిబ్బంది గాయపడగా 12న గండో ప్రాంతంలోని కోట ఎగువన ఉగ్రవాదులతో జరిగిన కాల్పుల్లో ఒక పోలీసు గాయపడ్డాడు. ఈ దాడులు చేసిన తర్వాత ఉగ్రవాదులు అక్కడ దట్టమైన అడవుల్లో కొండ ప్రాంతాల్లో దాక్కున్నట్టుగా సమాచారం అందింది. దీంతో భద్రతా బలగాలు తమ యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్లను ముమ్మరం చేశాయి. జిల్లాలో చొరబడి కార్యకలాపాలు నిర్వహించినట్లు భావిస్తున్న 4 పాకిస్తాన్ ఉగ్రవాదుల సమాచారం అందించాలని అక్కడి ప్రజలకు అధికారులు విజ్ఞప్తి చేశారు. అలాగే ఒక్కొక్క ఉగ్రవాదిపై 5 లక్షల రివార్డును ఇస్తామని అధికారులు ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్లో మరోసారి ఎన్కౌంటర్ జరిగింది. బుధవారం దోడా జిల్లాలోని అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు ఉగ్రవాదుల కోసం అక్కడి ప్రాంతాలను జల్లెడ పడుతున్న సమయంలో ఉదయం 9:50 సమయంలో గంగ్డో ప్రాంతంలో బజాద్ గ్రామంలో ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులు దిగడంతో వెంటనే అప్రమత్తమైన వారు తిరిగి ఎదురుకాల్పులు జరిపారు. ఈ క్రమంలో 2 ఉగ్రవాదులు హతమయ్యారు. మరింత మంది ఆ ప్రాంతాల్లో ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నాయి. ఇటీవల జూన్ 11, 12 తేదీల్లో జంట ఉగ్రవాద దాడుల తర్వాత ఆర్మీ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్తో పాటు పోలీసులు కూడా అక్కడి ప్రాంతాల్లో ఉగ్రవాదుల కోసం వేట కొనసాగిస్తున్నారు. జూన్ 11న చట్టర్గల్లా వద్ద జాయింట్ చెక్పోస్టుపై ఉగ్రవాదులు దాడి చేయడంతో 6 భద్రతా సిబ్బంది గాయపడగా 12న గండో ప్రాంతంలోని కోట ఎగువన ఉగ్రవాదులతో జరిగిన కాల్పుల్లో ఒక పోలీస్ గాయపడ్డాడు. ఈ దాడులు చేసిన తర్వాత ఉగ్రవాదులు అక్కడి దట్టమైన అడవుల్లో కొండ ప్రాంతాల్లో దాక్కున్నట్టుగా సమాచారం అందింది. దీంతో భద్రతా బలగాలు తమ యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్లను ముమ్మరం చేశాయి. జిల్లాలో చొరబడి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు భావిస్తున్న 4 పాకిస్తాన్ ఉగ్రవాదుల సమాచారం అందించాలని అక్కడి ప్రజలకు అధికారులు విజ్ఞప్తి చేశారు. అలాగే ఒక్కొక్క ఉగ్రవాదిపై 5 లక్షల రివార్డును ఇస్తామని అధికారులు ప్రకటించారు.